తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides, ఇది పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. రైట్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం లేదా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి సమ్మె ఏదైతే జరుగుతూ ఉందో ఉద్యోగులంతా కలిసి చేస్తున్నటువంటి సమ్మె విరమణ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ సమ్మె ఇంకా విరమించే స్థాయికి వచ్చినట్టుగా అయితే కనబడట్లేదు. మాకు 1436 రోజులు అవుతుంది దాదాపుగా ఏంటి కరెక్ట్ లెక్కలు 1436 రోజులు అవుతా ఉంది సమ్మె మొదలెట్టి. ఈ ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు అనేటువంటి మాట కొంతమందితో చర్చించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఉన్నటువంటి ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ ఉన్నాయో అవన్నీ విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు ఈ విశాఖ ఉక్కు లేదా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ చేసేయచ్చు అనేటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో ఉంది అని భావిస్తున్నాం మేము అనేటువంటి మాట కొంతమంది కార్మికులతో, అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడితే తెలిసింది. బట్ దీంట్లో వాస్తవం ఎంత? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేయడానికే బీజేపీ ఆలోచిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలన్నింటినీ పూర్తిగా తీసేసేటువంటి ఆలోచనలోనే ఉందా? రైట్, ఇదే అంశాన్ని మనం చర్చిద్దాం ఇవాళ మన డిబేట్లో. మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు గఫూర్ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా అచ్యుతరావు గారు ఏఐటీసీ నుంచి, రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ జాయిన్ అవుతూ ఉన్నారు. ముందుగా గఫూర్ గారితో మొదలెద్దాం. గఫూర్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 11,440 కోట్లు అనేటువంటిది వినడానికి చాలా పెద్ద సంఖ్యగానే ఉంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఓన్ ఐరన్ ఓర్ మైన్స్ ఎక్కడ లేవు. ఐరన్ ఓర్ ఓన్ మైన్ లేకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ ఎనీ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ప్రైవేటీకరణ కోసమే కేవలం ఏదో కాలాన్ని వెలిబుచ్చడానికి ఏదో చిన్నగా ఏదో సబ్సిడీ కింద ఎంతో కొంతమంది ఏమంటారు సాటిస్ఫై చేయడానికి కేవలం ఈ ప్యాకేజ్ అని అనుకోవాలా? ఇప్పటివరకు అయితే సమ్మె అయితే విరమించలేదు కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ. అవినాష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సమ్మె చేయడం లేదు కానీ ఆందోళన జరుగుతుంది అక్కడ. ఆందోళన అంటే బయట గేట్ దగ్గర కంటిన్యూస్ గా ధర్నా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 1400 రోజులు మీరు ఏదైతే చెప్పినారో అన్ని రోజుల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు ఏమిటి అనేటువంటిది నేను చెప్పడం కంటే ఈరోజు పత్రికల్లో వచ్చింది. విష్ణు కుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే, మాధవ్ బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీనో ఆయన, వాళ్ళిద్దరూ ఆ గేట్ ముందు పోయి వర్కర్స్ని తిట్టి అక్కడ ఏం చెప్పారంటే, ప్రైవేటీకరణ అనేటువంటిది దేశమంతా జరుగుతుంది, మా విధానం ప్రైవేటీకరణ, మీరు నోరు మూసుకొని పని చేసుకోండి అని చెప్తే మీరు ప్రైవేటీకరణ అనేది మమ్మల్ని అంటూ ఉన్నారు అనేసి కొంచెం తులనాడినటువంటి పద్ధతి వర్కర్స్ ను పేపర్లో చెప్తున్నాను, నేనేం చూడలేదు. అంటే ఏదైతే చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానికి వాళ్ళు ఈరోజు చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నాను, చిత్తశుద్ధి కనపడడం లేదు. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. స్టీల్ ప్లాంట్కు డబ్బులు ఇవ్వడం తప్ప అంటే తప్ప అని నేను చెప్పను. క్యూములేటివ్ షేర్స్ లో వాళ్ళు పెడుతున్నారు, ఆ రకంగా అది పెట్టుబడిగా ఉంటుంది. ఆ 11,000 కోట్ల రూపాయలు నిజంగా జాగ్రత్తగా వినియోగించుకుంటే పేపర్ మిల్లుకు తక్షణ, స్టీల్ ప్లాంట్కు తక్షణ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. అయితే ఓవర్ ఏ పీరియడ్ చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు ఇనుప ఖనిజం గనులు లేవు దీనికి సొంతంగా. ఇప్పుడు వేదాంత ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకు స్టీల్ అది ఐరన్ ఓర్ కేటాయించినారు. టాటా స్టీల్ కు ఐరన్ ఓర్ ఉంది. ప్రైవేట్ ప్లాంట్స్ అందరికీ ఐరన్ ఓర్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఏం పాపం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ప్రారంభించినటువంటిది. 1,00,000 మంది డైరెక్ట్ గా దాంట్లో పనిచేస్తున్నారు, దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. విశాఖపట్నం మహానగరంగా ఏర్పడిందంటే స్టీల్ ప్లాంటే ప్రధాన కారణము. అటువంటి ప్లాంట్కు
మీరు ఎందుకు ఐరన్ కేటాయించారు? అదేం ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ మీది. మీ ప్లాంట్కు మీరు ఐరన్ ఓర్ ఎందుకు కేటాయించరు? ఐరన్ ఓర్ కేటాయించినందువల్ల ప్రతి టన్ను ఐరన్ ఓర్కు వాళ్ళు డబ్బులు మామూలు మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొంటూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ యొక్క లాసెస్ కు ప్రధాన కారణం అది. రెండవది వాళ్ళు ఏమడుగుతున్నారంటే వర్కర్స్ అందరూ ఇప్పుడు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్స్ కలిపి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ అంటారు దాన్ని. అవును, సెంట్రల్ గవర్నమెంట్దే, ఇదేం ప్రైవేట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాని ఆధ్వర్యంలో అనేక ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏమడుగుతున్నారంటే అయ్యా మమ్మల్ని సెయిల్లో భాగంగా చేయండి, చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉండే ఉక్కు పరిశ్రమలతో పాటుగా ఈ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. పరస్పరం ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గన్నులు ఉంటాయి అనుకోండి, ఆ గన్నుల నుంచి ఐరన్ ఓర్ చేసుకోవచ్చు. అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర మిగులు ఫండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్లాంటి దానికి ఖర్చు పెట్టవచ్చు. వీళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఆ రకంగా అన్ని విధాల ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఇక్కడ సెయిల్లో కలపండి అనేసి వాళ్ళ డిమాండ్ ఉంది. ఈ రెండు విషయాలు ఇంతవరకు పరిష్కారం కాలేదండి. 11,400 కోట్లు ఇచ్చినారు అనే అంశం మంచిదే అయినా అది తాత్కాలికమైతే తప్ప పర్మనెంట్ గా ఈ ప్లాంట్ ను నిలబెట్టి ఈ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్ లో ఉండడానికి మార్గాలు చెప్తున్నాం. భారమైనటువంటి కార్యక్రమం కాదు కదా. గనులు కేటాయించేది ఏమి మీరేం వండర్ చేయాల్సిన పని లేదు. ప్రకృతి ఇచ్చినటువంటి వనరు. భారతదేశంలో బయలుదేరిలో గనులు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో గనులు ఉన్నాయి, లేకపోతే ఒరిస్సాలో గనులు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మీరు ఐరన్ ఓర్ కేటాయించవచ్చు. రెండవది ఆల్రెడీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మీదే, సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఇది కలిపితే ఒక కోఆర్డినేషన్ తో అన్ని ప్లాంట్స్ డెవలప్ కావడానికి మార్గం ఉంటుంది కదా. అంటే ఇంతవరకు మాట్లాడడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఏం చెప్పారు, ఎన్టీపీ మన ఎన్డీఎంసీ వాళ్ళకు బాధ్యత ఉంది, వాళ్ళు కేటాయిస్తారు. ఎన్డీఎంసీ కొన్ని గన్లు ఉంటే వాళ్ళు అమ్ముకుంటారండి. ఎన్డీఎంసీ అది ఒక సపరేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఐరన్ ఓర్ అమ్ముకుంటారు. అట్లాగే మీరు నేరుగా వీళ్ళకే కనుక కేటాయిస్తే మధ్య దళారీ లేకుండా, మధ్య మళ్ళీ రేట్లు మారకుండా వాళ్ళు తవ్వి తీసుకొచ్చుకుంటారు కదా. రకంగా ప్లాంట్ ఉపయోగం కదా. మిత్తల్ కోసం అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. మిత్తల్ ప్లాంట్ కు మీరు ఐరన్ ఓర్ కేటాయించమంటున్నారు, ఎంత న్యాయం ఇది? అందుకోసం మేమేమంటున్నాం అంటే మీరు 11,400 కోట్ల రూపాయలు కేటాయించడం మంచిదే, ఆహ్వానిస్తున్నాం. అదే సమయంలో ఈ ప్లాంట్ ను పర్మనెంట్ గా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ లో నడపాలంటే మీరు ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలపండి. రెండవది ఏమంటే ఐరన్ ఓర్ మొదలు కేటాయించండి. ప్రైవేటీకరణ చేస్తామనే మాట చెప్పొద్దు. హార్ట్స్ ను గాయపరుస్తుంది, మనుషుల్ని గాయపరుస్తుంది. కాబట్టి విష్ణు కుమార్ రాజు ఈ రోజు చెప్పడం మంచిది కాదు, అది ఎవరు చెప్పినా మంచిది కాదు నాకు. రైట్ రైట్ సార్, మనతో పాటు అచ్యుతరావు గారు ఉన్నారు కాబట్టి అచ్యుతరావు గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ 11,440 కోట్లతో కేవలం ప్రైవేటీకరణ ఆగిపోతుందా అంటే మీకు సమాధానం ఏంటి సార్? ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు లేదా గఫూర్ గారు చెప్పినట్టుగా ఐరన్ ఓర్ మైన్స్ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేవు సపరేట్గా. దానికోసం అంటే సొంత ఐరన్ ఓర్ మైనింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, బట్ లేదు దీనికి. అచ్యుతరావు గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. అచ్యుతరావు ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు మాట్లాడండి. సౌండ్ కొంచెం. గత 1400 రోజులు భయపడి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు ఉద్యమం చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ స్టీల్ ప్లాంట్ ని అచ్యుతరావు గారు నాకు తెలిసి మీ సైడ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. అచ్యుతరావు గారు రైట్, మనం రామ్మోహన్ రావు గారు ఉన్నారు కాబట్టి మనం రామ్మోహన్ గారి వైపు వెళ్దాం. రామ్మోహన్ గారు చెప్పండి సార్. 1436 రోజులు ఎగ్జాక్ట్ ప్రిసైజ్ ఫిగర్ కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటిది. సో కాస్త సమ్మెలు అనేటువంటి కాస్త తగ్గినప్పటికీ కూడా ఆందోళన అయితే మళ్ళీ ఉధృతం అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది మాకైతే, మేము ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంటే. మరి ఈ సందర్భంలో ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా బీజేపీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్, ప్రైవేటీకరణ తొక్క తోటకూర ఇవన్నీ పక్కనట్టేసి ముందు మీరు పనులు చేసుకోండి వా అని చెప్పేసి ఒక రకమైన బెదిరింపు లాంటి స్టేట్మెంటే అది లిటరల్గా చూసుకుంటే మనం. సో మీ విశ్లేషణ ఏంటి?
ఈ ప్యాకేజ్ ముసుకే ప్రైవేటీకరణ చేయడానికి. ఐ థింక్ అచ్యుతరావు మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు ఆయన. యా, ఈ ప్యాకేజే ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఒక ముసుకండి. ఇది ఈ ప్యాకేజ్ లో జిఎస్టి మొన్న 1600 కోట్లు ఇచ్చారు ఆ మధ్యన. అందులో 50% కేంద్ర ప్రభుత్వం మళ్ళీ జిఎస్టిగా తీసుకెళ్లిపోయింది. ఈవేళ ఈ 11,440 కోట్లలో కూడా సుమారు 7,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, బ్యాంకు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తే కానీ వారు జీతాలు చెల్లించలేరు. ఓ పక్క విఆర్ఎస్ ప్రకటించారు, ఆ విఆర్ఎస్ కూడా అరాకొర ఇందులోనే డబ్బులు ఇవ్వాలా. ఇది ఏమిటంటే ఓ ముసుగు. మేము ఇచ్చాం, సహాయం చేసిన ఉద్యోగులు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయలేకపోయారు కాబట్టి అమ్మేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఉద్యోగుల్ని కార్మికుల్ని దోషులుగా చిత్రీకరించడానికి ఈ ప్యాకేజ్. దీనికి కావాల్సింది ఏమిటంటే గఫూర్ గారు చెప్పినట్టు ముందు గనులు ఇవ్వాలి లేదా శైలిలో కలపాలా, అదొక పాత్ర. లేదా మానిటోరియం ప్రకటించాలా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సుమారుగా 22,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల మీద వడ్డీల మీద ఒక 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మానిటోరియం ప్రకటించినా ఇది సర్వే అవుతుంది. అదే టైంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆలు లేదు సూలు లేదు అనకాపల్లి దగ్గర మెట్టలకి గనులు ఇవ్వండి అని చెప్తున్నారు. దీనికి గనులు ఇవ్వమని చెప్పాలి తప్ప పరిశ్రమ మూతపడిపోతుంది. 32 మంది ప్రాణత్యాగాలతోని 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమం వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోకుండా ఎవరో మెట్టలు అనకాపల్లి దగ్గర వచ్చి ఆయన పరిశ్రమ పెడతాడో లేదో తప్ప ఆయనకి భూములు ఇవ్వండి, ఆయన గనులు ఇవ్వండి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నారు. అదే విధంగా మాధవ్ గారు ఆయన ఎమ్మెల్సీ, ఆయన తండ్రి గారు చలపతిరావు గారు కూడా గౌరవప్రదంగానే ఆయన ఎమ్మెల్సీ చేశాడు. ఆయన ట్రేడ్ యూనియనిస్ట్, విశాఖ నగరంలో అనేక రంగాల్లో ట్రేడ్ యూనియన్ రంగంలో చలపతిరావు ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇటువంటి మాట్లాడలేదు, కొద్దిగా దురుసుగా మాట్లాడాడు. నిన్న మాధవ్ మాట్లాడాడు. రోజు చాలా మంది అచ్యుతరావు గారు ఐ థింక్ మళ్ళీ ఆయన దగ్గర ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. రైట్, నేను నాకు తెలిసి రామ్మోహన్ రావు గారిని మాట్లాడించే కంటే ముందు బీజేపీ నేత కూడా మనతో పాటు ఉన్నారు. జవాబు చెప్పేది ఉన్నాడు కదా, నేను మాట్లాడు. కరెక్ట్, జవాబు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కదా. అవును అవును. 2 విషయాలు గమనించాలి మనం. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని 1960లో మొదలైన ఉద్యమం. నేను చిన్నపిల్లవాడినప్పటికీ. కానీ ఆనాడు అమృతరావు గారు, ఇక్కడ అచ్యుతరావు గారు ఉద్యమంలో ఉన్నారు, అప్పుడు అమృతరావు గారు వారి అయిన తర్వాత 32 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమరులయ్యారు. తెలంగాణ అచ్యుతరావు గారు కమ్ బ్యాక్ టు అండి, నేను మళ్ళీ మీతో మాట్లాడిస్తా. అచ్యుతరావు గారు, రామ్మోహన్ గారు, మీరు ఉద్యమం సింగరేణి గల్ల ఉద్యమం ప్రాంతం నుంచి వచ్చిన వాడికి కనుక ఉద్యమ సంగతి తెలుసు మీకు కనుక. ఆనాడు 32 మంది బలిదానం చేస్తే అది ఆనాడు ఏదైతే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారో అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అమలైంది. మెల్లమెల్లగా అది 10 ఏళ్లు పట్టింది అమలు కావడానికి. అంటే అమరుల త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల అని ఆనాడు తీసుకున్నాం. అలా అమెరికా, బ్రోకార్, మన జర్మనీ ఆ సహకారంతో మనం ముందు పెట్టుకుని విశాఖ ఉక్కు ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ ఏమైందంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏమన్నా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసి చంపుతాయి. కనుక నష్టాలకు కారణం ప్రభుత్వమే, నష్టాలకు పేర్కొంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు గఫర్ గారు బాగా వివరించారు, తర్వాత అచ్యుతరావు గారు కూడా మొదలు మాట్లాడారు. ఇంకా నేను ఏమంటున్నానంటే ఈ యాక్టివ్ మైన్స్ కేటాయించకుండా ఇప్పుడు ఇదేమో రాష్ట్రీయ ఇస్పాత్ రంగం కింద ఉన్నది. దాని మన పూర్తి శాశ్వత పరిష్కారం ఏమంటున్నాం, సెయిల్లో కలపండి మహానుభావ అంటున్నాం. సెయిల్లో కలిపితే వెళ్ళిపోతుంది కదా, గవర్నమెంట్ చూసుకుంటుంది. రెండోది క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. ఈ 2 లేవు. మిగతా మొత్తం అన్ని ప్రైవేట్ కంపెనీలకి ఏమో ప్రభుత్వము ధర తెచ్చుకుంటూ క్యాపిటల్ మైన్స్ కేటాయించు, అది తక్కువ ధరకు. మనమేమో బయట బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుంది, బయట ప్రైవేట్ వాటితో పోటీ పడాల్సి వస్తుంది. అప్పుడు ఎంత ఉక్కు విశాఖ ఉక్కు ఎంత నాణ్యత తయారు చేయాలన్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. అంటే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న కంపెనీకి ఖర్చు ఎక్కువ కావడం వల్ల ఉక్కు రేటు పెరుగుతుంది. ఎవడు కొంటాడు మనది? మంచి ఉక్కు తయారు చేసినా ఇవాళ మంచి విలువ ఉన్నా కూడా ఉక్కు కొనే పరిస్థితి వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే జగ్గనే 150 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ అందుబాటులో ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. నేను ఎప్పుడు పోయినా విశాఖపట్నం పోతే మనకు గాజువాకు పోతే ఆ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ లో నేను ఉండేవాడిని. స్పష్టంగా దగ్గర 100-150 కిలోమీటర్ల దూరంలో మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్ పోతే చాలా మంచి గనులు ఉన్నాయి. కానీ ఎందుకు కేటాయించారు? మనమేమో దూరం నుంచి తెచ్చుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఇంత చిన్న లాజిక్ వాళ్ళకి అర్థం అవుతలేదా? అంటే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది అంతా కూడా. ఇప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ప్యాకేజ్ అని ఎట్లా నడిచిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
నేనేమంటున్నాను, శాశ్వత పరిష్కారం అనేది ప్రత్యేక హోదా లాంటిది. అంటే శాశ్వత పరిష్కారం ఏంది? శైలిలో కలపడం అంతే, క్యాప్టివ్ మెన్స్ కేటాయించడం. ఇది విడిచిపెట్టి ఎట్లా తింటావురా అంటే ఇట్లా తిప్పి తిన్నట్టున్నది. అంటే మనకి ఈ మొత్తం 11,000 రూపాయల కోట్లు ఇచ్చినా కూడా ఇందులో మళ్ళీ చాలా రకరకాల సాధారణ ఖర్చులు సరిపోతాయి. అంటే వాళ్ళ నష్టమేమో దాదాపు అచ్యుతరావు గారు 22,500 కోట్లు నాకు తెలిసి, మరి వారికి బాగా తెలవాలి. నేను 30,000 కోట్ల పైగా రకరకాల అప్పులు ఉన్నాయి అంటున్నాను. అంటే జీతాలతో సహా జీతభత్యాలు కూడా ఇంకా బాకీ ఉన్నాయి. అంటే ఆనాడు భూమి కేటాయించాడు ఎంతో మంది రైతుల త్యాగదాలు. నిజంగా చెప్పాలంటే అన్ని ఎకరాల భూమి కేటాయిస్తే ఇవాళ అగ్గువకు చీప్ గా అమ్మే ప్రయత్నం చేస్తే నిజంగా ఈ ప్రజా పోరాటాల వల్ల ప్రైవేట్ పరం కాకుండా ఆగింది ఇప్పటిదాకా. ఇప్పుడు వాస్తవం తెలిసింది. రెండోది కూడా మనకి వచ్చే అవకాశం ఏంటంటే, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది కనుక ఇప్పుడు మనం చెప్పినట్టు వింటున్నాం. లేకపోతే గత 1400 రోజులుగా ఏమైంది? మనకు అవసరం లేకుండే, మన ఎంపీలు అవసరం లేదు, మన అవసరం లేదు కనుక వినలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బీజేపీతో సహా బీజేపీ రాష్ట్ర బీజేపీ కూడా ప్రయత్నం చేసి మంచిది కాదు సార్, అమ్మితే నష్టం అయితే మన పేరు తప్పవుతుంది, మన పేరు నష్టం అవుతుందని చెప్పి అనడం వల్ల ఈ మాత్రం ప్యాకేజీ 11,400 కోట్లు ఇచ్చింది, మంచిది అంటున్నా. కానీ సరిపోదు, మనకు కావాల్సింది అది కాదు కదా. మొత్తం అంత పేరులో కలిపి 30,000 కోట్లకు పైగా కేటాయిస్తే సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు పరిగడిపేలాగా ఇప్పుడు ఈ 11,000 కోట్లు ఇస్తారు జీతాలకు, వాటికి వీటికి అప్పుడు సరిపోద్ది అనుకోండి. మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? మళ్ళీ అప్పు చేయాలి కదా. అట్లా కాదు కదా. నేనేమంటే 2 కొత్త ఫర్నేసులు, ఏవైతే పాత మూతపడ్డ ఫర్నేసులు తెరవాల్సి ఉన్నది. అచ్యుతరావు గారికి అందరికంటే బాగా తెలుసు, ఉద్యమంలో ఉన్నారు వారు కనుక. ఆ ఫర్నేసులు తెరవాలి కదా. అక్కడ కొత్తగా ఫర్నేసులు తెరవాలి, ఉత్పత్తి పెంచాలి. ఎప్పుడైనా ఒక మాట అవినాష్ గారు, కడవకైనా చాంతాడే ముత్తకైనా చాంతాడే అంటారు. మీకు చిన్న బకెట్ కట్టినా ఆ చాంతాడు అంత పొడి కావాల్సింది. ఇక్కడ మొత్తం నడిస్తే లాభం వస్తుంది, సగం సగం నడిస్తే లాభం రాదు కదా, కుంటుతూ నడిస్తే. అందుకని ఇక్కడ దీనికి శాశ్వత పరిష్కారం వైపు బీజేపీ వాళ్ళు పోవాలని, దానికి రాష్ట్ర బీజేపీ కృషి చేయాలి. దాంతో పాటు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న బీజేపీ, మనకు తెలుగుదేశము, మన జనసేన ఉన్నది. ఈ ఉద్యమ నాయకులు మేమందరం ఎట్లా ఖచ్చితంగా కావాలంటున్నాం కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి శాశ్వత పరిష్కారం సాధించడం మాత్రమే సాధ్యమైంది. కానీ ఇట్లా అరగోర హామీలతోనే లేకుండా అరగోర డబ్బులతో వస్తే ప్రతిరోజు పరగడిపి అప్పటికప్పుడు సరిపోతుంది, మళ్ళీ రేపు అప్పులప్పాలు అవుతుంది. అట్లా కాకుండా ఉండాలి, క్యాప్టివ్ మెన్స్ కేటాయించాలి, శైలిలో కలపాలి. దాంతో పాటు దాన్ని పూర్తిగా లాభాల్లోకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత ఇదే మొదటికి వస్తుందని నేను అంటున్నాను. రైట్ విల్సన్ గారు మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు, బీజేపీ నేత. విల్సన్ గారు, మీరు వింటా ఉన్నారు, ఓ పక్క ఇచ్చినటువంటి 11,440 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో కేవలం ప్రైవేటైజేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికే, దాన్ని అగ్రెసివ్ చేయడానికి మాత్రమే ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప యాక్టివ్ మైండ్స్ కేటాయించకపోవడం, లేదో సెయిల్లో విలీనం ఇప్పటివరకు ఆ వైపుగా కనీసం ప్రక్రియ కూడా మొదలవ్వలేదు. సో ఈ రెండు కూడా కేవలం ప్రైవేటైజేషన్ వైపే అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి, ఆశావాది ఏమంటాడు? సగం ఉన్నాయంటాడు. నిరాశావాద సగమే ఉన్నాయంటాడు. కాబట్టి ఆశావాదులు నిరాశావాదుల మధ్య ఎప్పుడు ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటాం, అందులో సందేహాలే. అదే సమయంలో పెట్టుబడి ఉపసంహరణలో 100వ ప్లేస్లో ఉందని ఎప్పుడో ప్రకటించాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అదేవిధంగా మా పార్టీ ఎంపీ జీవీ నరసింహారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఇందులో ఏమీ సందేహం లేదు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఉండాలన్న దగ్గర మా పార్టీ గత అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ఒంగోలు ప్రెస్ మీట్ లో దీన్ని కాపాడేది మేమే అన్నారు. అనడానికి ముందు అనేక సందర్భాల్లో పార్టీ పెద్దలు అందరు కూడా ఢిల్లీలో అమిత్ షా గారితో, నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది. ఇది బయట ప్రపంచానికి కొన్ని తెలియకపోవచ్చు, మీడియా దాన్ని అడ్రస్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా మా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న రోజు సుజనా చౌదరి గారు ఇది ప్రభుత్వ రంగంలో ఉండవే ఉత్తమము, తద్వారా ముందు వీకర్ సెక్షన్ కి ఒక సెక్యూరిటీ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ముందు ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి క్యాప్టివ్ మైన్, లేకపోతే సెయిల్ విలీనం చేయడం. ఈ 2 విషయాల్లో ఎవరికి సందేహం లేదు. దీని మీద మేము కూడా హోంవర్క్ చేస్తాం, మేము కూడా దీని మీద వర్కౌట్ చేస్తాం. అయితే గ్రౌండ్ రియాలిటీలో చూసుకున్నప్పుడు ఈ రోజు ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఎక్కడో ఇవ్వదండి, మన డబ్బులే ఇస్తుంది. అంటే అది మన ఈ రాష్ట్రం డబ్బులు కావచ్చు, ఇంకో రాష్ట్రం డబ్బులు కావచ్చు, ఏదో ఒక డబ్బులు ఇస్తుంది. అయితే మనం ఏంటంటే దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎస్ కార్మిక సంఘ నాయకులు మాట్లాడచ్చు, లేకపోతే అందరు కూడా ప్రేమించే వాళ్ళు మాట్లాడచ్చు. 32 మంది బలిదానాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్న ఒకే ఒక సెంటిమెంట్ తో మనం దీన్ని నాన్ స్టాప్ స్ట్రగుల్ చేస్తాం. అంతేకాకుండా అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? వాస్తవానికి సిఎండి లేడు, దాదాపు 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉండాల్సి వస్తే ఒక్కరు లేరు. 64 మంది
చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉండాల్సి వస్తే కేవలం 6-7 ఉన్నారనేది నాకున్న సమాచారం. తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు 2 పని చేస్తాను, ఇంకొకటి పని చేయాలి. దీని కెపాసిటీ 7.5 లక్షల టన్నులు అయితే ఇప్పుడు కేవలం 4 లక్షల టన్నులే మనకు వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇది నష్టాలతో ఉంది అనే దగ్గర మనకి అనేక ఆధారాలు కనబడతా ఉంది. దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? వాస్తవానికి సెంటిమెంటు, ప్రాక్టికాలిటీ 2 చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాక్టికల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, అందులో సందేహం లేదు. దీనిపైన అనేక దఫాలుగా చర్చలు జరపడంలో ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు కానీ అనేక సందర్భాల్లో వైష్ణవ్ గారితో మాట్లాడడం, లేకపోతే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం చాలా దశల్లో జరిగింది, చర్చ జరిగింది. అవుట్పుట్ మాత్రమే మనకు బయట కనబడుతుంది కానీ బేసిక్ గా చాలా దశల వారీగా డిస్కషన్ నడిచింది, అందులో సందేహం లేదు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలనేది 100% కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, రాష్ట్ర బీజేపీ కూడా ఆ మేరకు మేము నివేదికలు కూడా ఇచ్చాం. కానీ దాని మీద సందేహపడాల్సిన అవసరం లేదు. ఆందోళన అనేది న్యాచురల్ ఉంటుంది. ఆ ఆందోళనలో భాగంగా ఏమైనా మాట్లాడే హక్కు కార్మిక సోదరులకు కానీ ఏదైతే ఇతర పెద్దలకు కానీ ఉంటుంది, మనం దాన్ని ఏమి డినై చేయలేము. ఆ అనుమానాలు, అపోహలన్నీ కూడా తీరడం కోసం ఒకసారి ఈ పెద్దలందరూ కలిసి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయొచ్చు. గఫూర్ గారికి ముఖ్యమంత్రి గారితో పరిచయాలు లేకుండా పోలేదు, మాట్లాడచ్చు. ఇంకా మిగతా స్టీల్ ప్లాంట్ పెద్దలందరూ మాడచ్చు. రామ్మోహన్ గారికి కూడా వాస్తవాలన్నీ తెలుసు. అంటే ఖచ్చితంగా ఇది ప్రొటెక్ట్ చేయాలనుకున్న దగ్గర బీజేపీ కార్యకర్తలందరికీ ఒకే వైఖరి ఉంది, ఇందులో ఏమి డిఫరెంట్ స్టాండ్ లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మారింది. పెట్టుబడుల ఉపసంహరణలో 100 ప్లేసులు ఉందాన్ని ఈ రోజు కాపాడామని స్వయంగా మన అమిత్ షా గారే ఇక్కడికి వచ్చి చెప్పారు. అంటే ఆయన చెప్పడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మాకు అర్థం కావవుతుంది ఏంటంటే దీన్ని కాపాడుతున్నాం అని ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పట్టాలు ఎక్కించాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పడకేసిన అమరావతిని తిరిగి పట్టాల మీద పునరుద్ధరణ వైపు ముందుకెళ్తున్నాము. అదే రైల్వే జోను, ఇంకా ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం అన్నింటి మీద కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ గతంలో ఎప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఆ స్థలాలు అమ్ముకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు ప్రొటెక్షన్ దశగా మనం వెళ్తున్నాం, సందేహం లేదు. కాబట్టి పార్టీ పెద్దలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా ఏదైనా మాడచ్చు, మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఆ స్వేచ్ఛగా ఉంటుంది డెమోక్రసీలో. ఆ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడానికి ఒక టీం ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మళ్ళీ సిట్టింగ్ చేయొచ్చు. మేము కూడా మాకున్న సమాచారం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు ఏదో ముస్తాబు చేసి అమ్మాలి అని అనుకుంటున్నారు అనేది అది అపోహ మాత్రమే. అంటే అపోహలకి మనం కాలమే సమాధానం చెప్తుంది, మనమే ఇప్పుడే ఇమీడియట్ గా చెప్పే అవకాశాలు ఉండవు. అదేవిధంగా రాష్ట్రపతి పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఏం చేయాలి, అది వాళ్ళ కార్మిక సంఘ నాయకులు ఆ భూములు మాకు ఇచ్చేయండి, దాంట్లో కొంత అమ్ముకున్నా కానీ మళ్ళీ మేము స్టీల్ ప్లాంట్ బతికిస్తాం అన్నారు. అయితే అక్కడ అనేక రకాలుగా జరిగిన ఈ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకుని ఒక సమిష్టి బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని అమిత్ షా గారు కూడా చెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి అక్కడ ఫోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం కోలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ తెచ్చుకునే ఆ ప్రక్రియని మనం ఇక్కడి నుంచి సేల్కి వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మనకు అది ఉపయోగం. మనకి క్యాపిటల్ పైకి తెచ్చుకోవడం వల్ల 4,000 అదనంగా ఖర్చు అవుతుంది. అంటే విల్సన్ గారు ఒక మాట చెప్పండి, అంటే సెయిల్లో విలీనానికి దాదాపు అంటే లైన్ క్లియర్ అవుతుంది అంటే మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా సెయిల్లో విలీనానికి దారులు కనబడుతున్నట్టు అని అనుకోవచ్చు అంటారా మనం? అంటే రెండు విషయాలు మాత్రం క్లియర్ అండి. ఒకటి సెయిల్లో విలీనమా లేకపోతే క్యాప్టివ్ మైన్ కేటాయించుకోవడమా. క్యాప్టివ్ మైన్ కేటాయించే విషయం ఆల్రెడీ కుమారస్వామి గారు ప్రకటించారు, దీనికి గనులు కూడా కేటాయించబడుతున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రాక్టికాలిటీలో తీసుకెళ్ళడం కోసం అందరూ కలిసి పనిచేయాలి. మనం ఇదంతా మనకి ఒక అనుబంధం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక అనుబంధం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఇప్పుడున్న ఉత్పత్తిలో ఏదైతే రాడ్స్ తయారు చేస్తున్నారో కొత్తగా అనువర్తనాలు కూడా దీన్ని పెంచుకొని మా హైడ్రో ప్రాజెక్ట్స్ ని కూడా కొన్నిటి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మరింత ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచడం కోసం చూడాలి. ఇప్పుడు 4 లక్షల టన్నులు మాత్రమే వస్తుంది కదా, అది 7,50,000 టన్నుల వరకు ఆటోమేటిక్ గా ఫర్నిచర్లు పెరిగాయంటే ఆటోమేటిక్ గా ఉత్పత్తి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 2 ఫర్నేసులు పనిచేస్తున్నాయి, 3వ ఫర్నేసు కూడా ఆటోమేటిక్ గా వినియోగంలోకి వస్తే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది నమ్మకం ఉంది. ఇప్పుడు దాకా 50,000 కోట్ల వరకు కూడా మా దేశానికి పన్నులు కట్టబడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ రాబోయే రోజుల్లో కూడా మనకు ఒక ప్రైడ్, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ప్రైడ్ గా మారాలి. పైకి స్టీల్ అవసరం పెరుగుతా ఉంది, అందులో సందేహం లేదు. కాబట్టి మనకి ఆ స్టీల్ అవసరం, ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టాలా, స్టీల్ కావాలా, అదే అనేక భవంతులు కట్టాలా, కాబట్టి మనకు వినియోగం ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడి నుంచే ఇతర దేశాలు కూడా స్టీల్ నిలిపోయిన పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఇక్కడ బెస్ట్ స్టీల్ అది.
నేనైతే దీన్ని పాజిటివ్ గా నేను తీసుకుంటాను, విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుంటాము. మా పార్టీ ఇంకేదైనా సందేహాలు ఉన్నా కూడా మా పార్టీ అధ్యక్షులతో రేపు ఎల్లుండి టైం తీసుకొని మేడం దగ్గర డిస్కస్ చేయొచ్చు. రైట్ గఫూర్ గారు స్టేట్మెంట్స్ ఇందాం, మీ స్టేట్మెంట్స్. చేతులు కలుపుతాం. రైట్ గఫూర్ గారు స్టేట్మెంట్స్ ఇందాం మీ తర్వాత. రైట్ గఫూర్ గారు, మీరు విన్నారు విల్సన్ గారి మాటలు విన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు సార్? విల్సన్ గారు చెప్పిందని నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను అండి. నేను మొదటి చెప్పేటప్పుడు కూడా 11,400 కోట్లు నేను ఆహ్వానించిన. ఆ రకంగా ఆ డబ్బులు ఇవ్వడం అనేటువంటిది అభినందించదగింది. నాకు గాయపడింది ఎక్కడంటే విష్ణుకుమార్ రాజు గారు ప్రైవేటీకరణ మా విధానం. ఇప్పుడు అక్కడ పోయి కార్మికుల దగ్గర చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు విల్సన్ గారు ఏం చెప్తున్నారు, లేదు మాకు ఆలోచన లేదు, దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందరూ కలిసి పని అది మంచిది. ఎందుకంటే వాళ్ళని ఒక్కరినే మేము ముద్దాయిలుగా నేను చెప్పడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో అందరూ అన్ని పార్టీలు, ఎందుకంటే అది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రతీక అనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే క్యాప్టివ్ మైన్స్, మనోడు కుమారస్వామి కూడా పక్క రాష్ట్రమే, అక్కడ ఉన్నటువంటి విజయనగర్ స్టీల్ పోయిందండి. అవును, ఇప్పుడు ఒకేసారి 3 వచ్చినాయి, సేలము, విజయనగర్, తర్వాత మన విశాఖ. దీంట్లో విశాఖలో కార్మికవర్గం చైతన్యంతో పోరాడుతుంది, నిలబడింది. అది సేలం పోయింది, విజయనగర్ కూడా పోయింది పోయింది. ఇప్పుడు మనకు శ్రీనివాస వర్మ గారు అనుకుంటాను, ఆయన సహాయ మంత్రి ఉక్కు పరిశ్రమలకు. అట్లాగే కుమారస్వామి ఉన్నాడు. నేను చెప్పేది ఏమిటంటే ఒక ఆల్ పార్టీ ఎఫర్ట్ అందరు కలిసి, విల్సన్ గారు అట్లాగే పురంధేశ్వరి గారు లేదా బీజేపీ మొత్తం చేయాలి. అయితే రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ లేదండి ఇంతవరకు. మరి నేనే ఎక్కడ చూడలేదు కుమారస్వామి గారు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తున్నామని ఎక్కడ చెప్పినట్లు నేను వినలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది. అదే కనుక వస్తే హర్షణీయం. కాబట్టి అది కూడా ప్రెజర్ బిల్డప్ చేసి మనం క్యాప్టివ్ మైన్స్ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఐరన్ ఓర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం కేటాయింపు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలా. 3వది ఏమంటే, ఇప్పుడు విల్సన్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు మీరెటు దీన్ని నడపదలుచుకున్నప్పుడు 2 సపరేట్ RINL ఒకటి షెయిల్ ఒకటి ఉండడం కంటే ఒకే ఆర్గనైజేషన్ కనుక చేస్తే ఆ ఆర్గనైజేషన్ యొక్క లాభాలు దీనికి వాడుకోవచ్చు, ఈ ఆర్గనైజేషన్లో వచ్చే లాభాలు దానికి వాడుకోవచ్చు. ఆ రకంగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ మొత్తం స్టీల్ ఇండస్ట్రీ మీద చేయొచ్చు. అది మీరు కూడా ఒత్తిడి తీసుకుంటారని అనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే మీ పార్టీ శ్రేణులకు మేము చేస్తాం ప్రైవేటీకరణ అనే పద్ధతిలో కాకుండా మీరు చాలా ఇప్పుడు 11,400 కోట్లు కేటాయింపజేయడం అనేది ఒక అభినందించదగినటువంటి విషయం. ఇంకొంచెం దాన్ని ఆ 2 విషయాల్లో అందరూ పట్టుబట్టి షేర్లో కలపడం, క్యాప్టివ్ మైన్స్ కింద తీసుకుని రావడం జరిగితే ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనేటువంటి భయం ఉండదండి, పర్మనెంట్గా అవుతుంది. అట్లాగే CEO లేరు దానికి, CMD CEO లేరు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే చూడాలి దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఏదో 11,400 కోట్లతో వైకుంఠానికి పోతామని చెప్పడం కాకుండా అరచేతిలో స్వర్గం చూపించడం అవుతుంది కాదు. అన్ని విధాలా దాన్ని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం బాధ్యత ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడుగా అప్పుడు మూతపడుతున్నప్పుడు నేను ఆదుకున్నాను, ఇప్పుడు నేను వెరీ గుడ్, ఆ స్టేట్మెంట్ నేను అభినందిస్తా. కానీ ఆచరణలో చేయాలి కదా. కరెక్ట్ మాటలు కాదు. మీరు ఆర్చిమిట్టలు క్యాప్టివ్ మైన్స్ గురించి మీరు ప్రమోట్ చేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. వర్కర్లు 1,00,000 మందికి ఆడ ఉద్యోగాలు పోతాయని భయం ఉండే వాళ్ళకు ఎంత బాధ ఉంటుంది. ఆర్చిమిట్టలది ఇప్పుడు ఎందుకు, అది ముందు స్టీల్ ప్లాంట్ చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్. కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మారిటోరియం ప్రకటించడము లేదా రీషెడ్యూల్ చేసుకోవడం అది పెద్ద కష్టం కాదు. కానీ క్యాప్టివ్ మైన్స్ షెయిల్ ఈ 2 కనుక తేలితే విశాఖ స్టీల్ కు భవిష్యత్తు ఉంటుందండి. దాని మీద కేంద్రీకరించమని విల్సన్ గారి ద్వారా వారి పార్టీ మొత్తాన్ని నేను కోరుతున్నాను. రెచ్చగొట్టే పద్ధతిలో పోయి కార్మికులు తిట్టకుండా కొంచెం సమయం పాటిస్తే మంచిదని రిక్వెస్ట్ చేస్తాను. వండర్ఫుల్ రిక్వెజిషన్. రైట్, అచ్యుతరావు గారు. ఇప్పుడు గఫూర్ గారు తెలియజేసినట్టే బీజేపీ నాయకులు విల్సన్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్టు ఇక్కడ మా స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ XMLC మాధవ్ గారు కానీ మాట్లాడలేదు. మా విధానం ప్రైవేటీకరణ అని చెప్పారు. తర్వాత మీరు వెళ్ళి పని చేయండి అని చెప్పారు. అలాగే విల్సన్ గారు చెప్పినట్టు CMD లేరు, జనరల్ మేనేజర్ లేరు. నేను చెప్పాను ఇందాక 5,000 మంది కార్మికులు లేరు ఇప్పుడు అందులో. మీరు డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన ప్రొడక్షన్ తీసుకొచ్చేద్దామంటే పర్మనెంట్ ఎంప్లాయీసే 5,000 మంది రిక్రూట్ కావట్లే కాదు 4 సంవత్సరాలు బట్టి.
అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు, పర్మనెంట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు. ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ పీస్ ఉండాలా, ఇండస్ట్రియల్ పీస్ ఉండాలంటే అందులో పనిచేసే కార్మికులకు జీతభత్యాలు రెగ్యులర్ గా చెల్లించాలా. అదేవిధంగా దాన్ని మేము రివైవ్ చేసామంటారు. మాకున్న అనుమానం ఏమిటంటే సహజంగా ఇప్పుడు పాడిపోయిన ఇల్లు అమ్ముతామంటే ఎవరైనా కొనుక్కుంటారండి. ఆ ఇల్లు కొద్ది సున్నం వేసి పెయింట్లు వేసి రెడీ చేస్తే ఎవరైనా వస్తారు. అందుకు మేము అసలు ఇందాక గఫూర్ గారు చెప్పింది కానీ విల్సన్ గారు చెప్పింది కానీ క్యాప్టివ్ మైన్స్ ఇస్తాము లేదా సైడ్ లో విలీనం చేస్తామని చెప్పి మంత్రి గారిని కుమారస్వామి గారు ఎక్కడ చెప్పలేదే, చెప్పమానండి. లేకపోతే కేబినెట్ మీటింగ్ చేసి కేబినెట్ లో మేము గతంలో 4 ఏళ్ల కింద ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నాం, ఈవేళ మేము ప్రైవేటీకరణ పోవట్లేదు, మేము క్యాప్టివ్ మైన్స్ ని ఇస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ని దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగిస్తామని ఒక ప్రకటన ఇవ్వనండి. ఈ చిల్లర మాటలు ఎవరి దగ్గర ఇటు ట్రేడ్ యూనియన్ నుండి రావు, అటు రాజకీయాల నుండి రావు. ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి చెప్పాలి. ఆవేళ ఏదైతే పార్లమెంట్ లో దీన్ని 100% డిజిటల్ చేస్తామని ప్రకటన చేశారో ఆ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం. క్యాప్టివ్ మైన్స్ ని ఇంకోటి కూడా చెప్పారు, ఇంకొక 800 కోట్లు కూడా ఇస్తామని చెప్పారు. మేము కాదంటలే, ఇది కాదు, ఈ 11,400 కోట్లే కాదు, మరొక 800 కోట్లు. ఎన్ని కోట్లు ఇచ్చినా అక్కడ మ్యాన్ పవర్ లేదు. విల్సన్ గారు చెప్పినట్టు జనరల్ మేనేజర్స్ సిఎండిఏ కాదు, కార్మికులు కూడా, సాధారణ కార్మికులు కూడా 3 బ్లాస్ట్ ఫర్నిచర్లు రన్ అవ్వాలంటే మ్యాన్ పవర్ లేదు. ఒక పక్క ద్వంద్వ విధానం, మీరు ఒక పక్క 11,400 కోట్లు సహాయం చేస్తామంటారు, ఇంకో పక్క ఏమో విఆర్ఎస్ అప్లికేషన్లు పెట్టండి, విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మరి ఆ విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఆ ప్లాంట్ ఎలా నడుస్తుందండి, ఉద్యోగులు లేకుండా, కార్మికులు లేకుండా. కాబట్టి మేము కోరేది అంటే నిర్దిష్టంగా దీనికి క్యాప్టివ్ మైన్స్ అయినా అలాట్ చేయాలి, లేకపోతే సైడ్లో విలీనం చేసిన తర్వాత మీరు ఇచ్చిన సహకారం ఈ 11,400 కోట్లని స్వాగతిస్తున్నాం, మరొక 800 కోట్లు ఇస్తామన్నారు, దాన్ని స్వాగతిస్తాం. అవన్నీ సద్వినియోగం కావాలంటే దీనికి రా మెటీరియల్ కావాలా విశాఖ స్టీల్ ప్లాంట్ కి, ఆ రా మెటీరియల్ కోసం దీన్ని సైడ్లో కలపాలన్నదే మా దృఢమైన వైఖరిని విల్సన్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. మీరు మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా చెప్పి, ఇది మన ఆంధ్రుల ఆత్మగౌరవం కాబట్టి ఇది మళ్ళీ ఏదో మన ప్యాకేజీలతోనే పరిమితం కాకుండా ఇది పబ్లిక్ రంగ సంస్థగా కొనసాగిస్తామని అతి తొందరలో క్యాప్టివ్ మైన్స్ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలా. మా ఉద్యమం కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసమే తప్ప ఇది ఏదో రాజకీయ వ్యతిరేకత లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతగా చేయాలని కాదు. ఈ పరిశ్రమను పరిరక్షించాలి, ఈ పరిశ్రమ పబ్లిక్ రంగ సంస్థలో ఉండాలన్నదే ఏఐటీసీగా మేము కోరుకుంటున్నాం. రైట్. నాకు తెలిసి నేను మళ్ళీ విల్సన్ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒకసారి అనలిస్ట్ రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇటు ఉన్నటువంటి డిమాండ్స్ విన్నారు ఆయన, లిటల్గా ఆయన అక్కడ దగ్గరలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా విల్సన్ గారి మాటలు కూడా విన్నారు. రైట్, రామ్మోహన్ గారు మీరేం చెప్తారు ఇప్పుడు? అవినాష్ గారు 2 విషయాలు చెప్తాల్సుకున్నది. అందరి కోరిక ఏంటంటే విల్సన్ గారితో విల్సన్ గారు నాకు మంచి మిత్రుడు, సమస్య లేదు, అందరం కూడా అదే కోరుతున్నాం. అందరం అదే కోరుతున్నాం కానీ కావాలని కదా. ఒక అవ్వాలంటే ఆ కొడుకుని అడిగిందట, ఏమనంటే బిడ్డ ఊరికి పోతున్నావు కదా, సకినాలు తింటావా, సద్దన్నం తింటావా, అట్లాగే ఉడకన్నం అయ్యేదా కాగుతావా అన్నదట. కొడుకు పంచుతావా అని చెప్పాడు. అమ్మ సకినాలు తింటా బదులు, తర్వాత సద్దన్నం కూడా తింటా, ఉడకన్నం నువ్వు అయ్యేదాకా ఆగి తింటా అన్నాడు. ఈ 3 ఎందుకు చెప్తున్నా, ఉదాహరణకు ఇప్పుడు సకినాలు పెట్టిండ్రు విల్సన్ గారు, సకినాలు తింటాం మీకు గ్యారంటీ, కానీ 2 డిమాండ్లు ఉన్నాయి. ఇంకా ఈ సకినాలు అనేది కేవలం ప్యాకేజ్ మీరు ఇచ్చింది, కానీ ఇంకా 2 డిమాండ్లు. సద్దన్నం అనేది ఏమో మాకు క్యాప్టివ్ మైన్స్ కావాలంటున్నాం. అసలు పరిష్కారం సేల్ లో కలపడం. సేల్ లో కలిపితే ఆటోమేటిక్ గా 2 పరిష్కారాలు ఒకసారి ఒకే దెబ్బకు 2 పిట్టలు పడతాయి కనుక సేల్ లో కలిపి మీరు పాజిటివ్ గా స్పందించారు. నిజంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, ఏమనంటే మన 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం కొట్లాడినా కూడా వాళ్ళు ఫుల్ మెజార్టీ ఉంది అక్కడ, మనం ఏం చేసినట్లేదని. అందుకని ఆ సంగతి ఇప్పుడు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అదే కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అదే కోరుకున్నారు. అక్కడ వీక్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకోకుండా మంచి చెడు ఇప్పుడు వాళ్ళ కోరిక మనకు ఫలించింది. మీరు 5 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5-6 పార్టీలు కాంగ్రెస్ తో సహా చెప్తున్నారు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే ఈ 3 కూటమిలో ఉన్న 3 పార్టీలు, వైసీపీ కూడా కాదన్నది కదా. దీన్ని ఎవరు దీన్ని అభ్యంతరం పెట్టేయలేదు. కొడుకును కడతా అత్త అంటే అత్త ఎవరైనా వద్దంటారా, కొడుకును వద్దంటారా, కోడని వద్దన్నది కదా. అందరూ కావాలంటున్నారు. సమస్య ఇక్కడ వస్తుందంటే అందరూ కావాలంటున్నారు కానీ రావడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి,
ఇవాళ ఏమైందంటే తమిళనాడు రాజకీయాల విషయంలో తమిళనాడు వాళ్ళు ఎట్లా సాధించుకుంటారు, ఇప్పుడు మన దగ్గర మాత్రం ఈ 5-6 పార్టీలు అందరూ కూడా మనం దీనికి కట్టుబడే ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగవద్దు. ఇంకోటి ఏంటంటే మిగతా దానికి దీనికి తేడా ఉంది విల్సన్ గారు, మీకు తెలుసు, మీకు నాకంటే బాగా తెలుసు. నేనేమంటున్నానంటే మిగతా ప్రైవేటీకరణ, నేను లిబరల్ డెమోక్రాట్ కమ్యూనిస్ట్ కాదు, కానీ నేనేమంటున్నా లిబరల్ డెమోక్రటిజం లో అన్ని ప్రభుత్వాలు వ్యాపారాలు నడపాల్సిన అవసరం లేదు. కానీ దీనికి ప్రత్యేకత వేరే ఉంది కదా, సెంటిమెంట్ ఒక్కటే కాదు, 32 మంది చర్చ 34 మంది సమస్య కాదు. నడుస్తున్న దాన్ని, లాభాల్లో ఉన్నదాన్ని నష్టాలకు పోవడానికి కారణం మనమే కదా. అందుకని పోకుండా చూసి ఈ విశాఖ ఉక్కు కర్మాగారం వేరు, మొత్తం నవరత్నాల్లో ఉన్నది కదా, 10వ దానిలో ఉన్నది మనకు. అంతకుముందు 100లో మీ ప్రైవేటీకరణలో 100లో ఉంది, దూరంగా ఉన్నది. కనుక రెండింటి మధ్యన సయోధ్య కుదిరి చేంజ్ చేయాలంటే ఇప్పుడైతే ఒక మంచి పరిణామం ఏంటంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ కనుక అందరం అనుకుంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకున్నది. దీన్ని ఏం చేయాలి, పరస్పరం సహకరించుకొని ప్రయత్నం చేయాలి. చేసే దానిలో ప్రత్యేక ప్యాకేజీని గఫార్ గారు కానీ ఇప్పుడు మాట్లాడడం మొదలు లేరు విల్సన్ గారు, మేము అందరం కూడా స్వాగతించిన మా ప్యాకేజీని స్వాగతించుకుంటూ ఇది పరిగడుపు మాత్రమే, అంటే ప్రతిరోజు పరిగడుపు లాగా అయిపోతాయి పైసలు. ఇవి అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పిచ్చమెత్తుడు కదా, 20,000 22,000 కోట్ల అప్పు ఎప్పుడు తీర్చుకుందాము, వచ్చే మనకు క్యాపిటల్ మైన్స్ లేకుండా మనకు ఇది ఎట్లా చేద్దాం, ఫర్నిచర్లు అన్ని పని చేసినప్పుడు సాధ్యం అవుతుంది కదా అని. ఇంకోటి భూమి కూడా అక్కడ విలువైంది. ఆనాడు రైతుల నుంచి తీసుకున్నాం, చాలా సక్కువకు తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆనాడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆనాడు అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉండేదానికి ఉంటే ఉద్యోగాలు ఇవ్వడం కోసం అని అంటే ఉద్యోగాలు నైపుణ్యం లేదు ఇవ్వంపోమన్నా, కానీ ఆయన స్పెషల్ ఆఫీసర్ ఉండి ఆనాడు సుమారు 10,000 మందికి మీకు కావాల్సిన నైపుణ్యం కదా, ట్రైనింగ్ ఇవ్వండి 6 నెలలు అని పెట్టుకున్నారు. అది ఒక మంచి మాట. అంటే భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ భూములు కోల్పోయిన వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు బయట ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళని తీసేద్దామా లేకుంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటే దీన్ని విస్తరించాలంటున్నారు. మంచి అవకాశం ఉంది. సముద్ర పోర్టు మనకు, అటు పోర్ట్ ఉంది, ఇటు రైల్వే లైన్ ఉన్నాయి. విశాఖపట్నం అంత బెస్ట్ ఇంకోటి ఏం లేదు మనకు, మరో బొంబాయి లాంటిది, మనకు ముంబై లాంటిది, ఆర్థిక రాజధాని లాంటిది. కనుక విభజన హామీలు పక్కన పెట్టండి, ఉన్నదాన్ని కాపాడుకుందాం అంటున్నాడు. ఇప్పుడు ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే బాగుంటది. కడప ఉక్కు కర్మాగారం 5వసారి, మొన్న వార్త నేను వ్యాసం రాస్తున్నా, ఎప్పుడు 3వసారి 4వసారి అన్నట్టు వేలంపాట్ల 5 సార్లు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నాం. అది దిక్కు లేదు కదా మనకి. ఇంకా కొత్త పెట్టకపోయినా సరే సార్ ఉన్నదాన్ని కాపాడుకుందాం అంటున్నాడు. అందుకని ఉన్నదాన్ని కాపాడే క్రమంలో ఇవాళ బీజేపీ మనకు రాష్ట్రానికి మేలు చేయడానికి వచ్చింది, అందరం సంతోషిస్తున్నాం. దీన్ని ఏం చేయాలంటే పురంధరేశ్వరి గారు కూడా మనం మంచి రిప్రజెంటేషన్ చేసి వీళ్ళందరూ అడిగితేనే కదా వచ్చింది, వాటికి మీ కృషి లేకుండా వస్తుందని వచ్చింది అనుకోలేదు. కానీ మేము ఆ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు గారితో పాటు అక్కడ ఏదైతే మన ఫ్యాక్టరీ ముందర కర్మాగారం ముందు కూర్చున్న వాళ్ళు నేను కూడా అడుగుతున్నాను, సకిలా పెట్టిన మధ్యన ఉండే తిట్టాం కానీ మరి సంక్రాంతి పండుగ మొన్ననే అయింది, ఈ 2 కూడా చేసి అనుకోండి రాజకీయంగా కూడా మీకే లాభం అంటున్నాను. ఏమంటున్నాను, ఈ కూటమి ప్రభుత్వం రాజకీయంగా లాభమే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి సాధించండి, అంతకుముందు కూటమిలోనే చంద్రబాబు నాయుడు గారు సాధించండి, ఇప్పుడు అయితే అయింది కదా అనే దానికి. అందుకని దీన్ని వేరుగా చూడండి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వేరు, మిగతా ప్రైవేటీకరణ అది నిజంగానే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. నష్టం వస్తే ఆ డబ్బంతా మనదే. ఇంతకుముందు అచ్యుతరావు గారు అన్నారు కదా, మీరు ఇచ్చిన డబ్బంతా మనదే కదా. ఇప్పుడు ఎవరైనా నష్టపోతున్న దానికి ఇస్తుంటే నష్టం అనేది మనందరూ భరించినట్టే కదా. కనుక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేరుగా చూడండి. దీన్ని 2 పనులు చేస్తే శాశ్వత పరిష్కారం వస్తుంది. దానివైపు పోతే బాగుంటుందని బీజేపీ వాళ్ళు చేస్తున్న కృషిని అభినందిద్దాం. కానీ గఫూర్ గారు అన్నట్టు అక్కడ లోకల్ మాట్లాడేవాళ్ళు నోరు మాట్లాడుతున్న అసలు వెక్కిరిస్తుందని లోకల్ గా విష్ణు కుమార్ రాజు గారు కానీ వాళ్ళు మేము ప్రైవేటీకరణకు కరెక్టే, వాళ్ళ విధానం కరెక్టే. వాళ్ళేంది వాళ్ళ పెట్టుబడుల ఉపసంహరణ కోసం మన్మోహన్ సింగ్ గారి నుంచి మంత్రివర్గం ఉంది కదా, ఇవాళ కొత్తది కాదు కదా. అది కాంగ్రెస్ చేసినా ఇవాళ బీజేపీ చేసిన అవినాష్ గారు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి ఉన్నాడు. దానికి ఇంకేం కావాలి మనకు? కనుక పోతాయి కావట్లేదు, అన్నింటి కాపాడుకోలేము. ఉన్నదాన్ని ఇది కాపాడుకుందాం, అందరూ కలిసికట్టుగా వృద్ధి చేస్తే, అందరూ తలా చేస్తే ఇది కాపాడుకుందాం అని నేను అంటున్నాను. రైట్ విల్సన్ గారు, మీ ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్యానలిస్టులు అందరూ కలిసి మీ ముందు చాలా పెద్ద క్వశ్చన్స్ పెట్టారు. రైట్, మీ సమాధానాలు వ్యతిరేక చాలా పాజిటివ్గా, అంటే టు బి ఆనెస్ట్ అంటే ఈ పూట ప్యానెల్ నిజంగా చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను సార్. నాకు నిజంగా ఇది ఏమంటారు, ఒక స్వాంతనమైనటువంటి ఒక మంచి చర్చ వేదిక ఇది మనకి, అంతే. విల్సన్ గారు మీ సమాధానాల కోసం. ఇప్పుడు కపూర్ గారు నేనైతే దాదాపు 100 చర్చలో పాల్గొన్నాం, అమృతరావు గారితో పాల్గొన్నాం, విల్సన్ గారితో చాలా చర్చలు పాల్గొన్నాం. ఎప్పుడు కూడా మేమందరం కూడా విభజించుకున్న సందర్భం లేదు. ఎక్కడ వస్తుంది అంటే కొంచెం స్థాయి తక్కువ, స్థాయి అంటే వ్యక్తి కాదు, అవగాహన తక్కువ వ్యక్తి పిలిస్తే సమస్య వస్తుంది. వాళ్ళు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి, మా పార్టీ ఇదే అంటే ఇదే అని కొట్లాటోళ్ళు ఉంటుంది. ఏం చేయలేము మనం. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయారు సార్. రైట్, విల్సన్ గారు సమాధానం ఇద్దాం. విల్సన్ గారు, ఇప్పుడు విశాఖ అంటే
నేను ఓపెన్ గా చెప్తున్నానండి, విశాఖ స్టీల్ ప్లాంట్ పేదది కాదు. 3 లక్షల కోట్ల పైనే అక్కడ వర్త్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. కరెక్ట్. అయితే అవి రాష్ట్రపతి పరిధిలో ఉన్నాయి ల్యాండ్స్. అంటే మనం ప్రాక్టికల్ గా చూసుకున్నప్పుడు ఎస్ పెట్టుబడుల ఉపసంహరణలో 100వ స్థానంలో ఉందని ఓపెన్ గా చెప్పాం మేము, రహస్యంగా పెట్టలేదు. అదే సమయంలో మాకు సాధ్యం అయ్యేది చేస్తామంటాం, సాధ్యం కాంది మా వల్ల కాదని చెప్తాం. ఉదాహరణకి ప్రత్యేక హోదా అన్నారు, ఆ పేరుతో నిధులు సాధ్యం కాదన్నాం. ఆల్టర్నేటివ్ ఇస్తా అన్నాము, ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం కదా. అంటే భారతీయ జనతా పార్టీని అర్థం చేసుకుంటే ఇది సాధ్యమయ్యేది మేము చెప్తాం, సాధ్యం కానీ అసలు చెప్పలేము. అదేవిధంగా ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ రంగంలో మనకు అనేక అంశాలు ప్రైవేట్ రంగంలో వెళ్తున్నాం. ఆర్టీసీ బస్సు ఉంది, ప్రైవేట్ బస్సు ఉంది, కాబట్టి ఎవరు అవసరాలు తీర్చుకుంటారు. ఇక్కడ మనకు అవసరం ఉంది, ఇక్కడ మనకి స్టీల్ అవసరం ఉంది. ఇక్కడ ఉత్పత్తి వల్ల కొన్ని వేల మంది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇది ఫ్యాక్ట్. కారణాలు దీని వెనక ఎవరు కుట్ర చేశారు, లేకపోతే ఎవరి హయాంలో ఇటు జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి నడుస్తూ ఉంది కదా, కొత్తది కాదు కదా. ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇది పథకం ప్రకారం జరిగిందా, లేదా తెలుగు వాళ్ళ మీద కుట్ర జరిగిందా, ఏం జరిగిందా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాల్సి వస్తుంది. లేకపోతే ఇంతమంది అధికారులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది అంటే విచారణ కూడా జరగాల్సిన నెసిటీ ఉంది. అదే సమయంలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాని ప్రైవేటీకరణ చేసిన తర్వాత టాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది కొంత వేగవంతంగా వెళ్తుంది కదా. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అంటే ఎవరో కాదండి, ప్రైవేట్ అంటే మనమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థలాలు ఏదో పోస్కో వాళ్ళకి ఎవరికి అమ్మడం కోసం మరి వాళ్ళతో చర్చలు జరిపారు అనేది మనం మీడియాలో చూసాం. ఆయన పీరియడ్ లో ఎక్కడగాడా ఇక్కడ ఉద్యోగులు లేరు, ఇది లేదు అని చెప్పి మాట్లాడిన చరిత్ర లేదు. ఇంకా ఆ స్థలం అమ్మేసుకుంటే స్టీల్ ప్లాంట్ నడపచ్చు ఇటువంటి కొంచెం భాష వచ్చింది తప్ప దీన్ని కాంక్రీట్ చేయాల్సిన అవసరాన్ని ఆ రోజు వాళ్ళు గుర్తించాల. ఇప్పుడున్న 7 నెలల పరిధిలోనే దీని మీద ఒక బిగ్ అసెట్ గా ఇష్యూగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇది మాకు సెంటిమెంట్, ఇది మా ఆత్మ, దీన్ని కాపాడాలని మేము డిసైడ్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడింది. మా పెద్దలు ఎవరైనా మాట్లాడితే మా పార్టీ నాయకులు మాట్లాడే ఉద్దేశం ప్రైవేటీకరణ అనే దానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పడం ఉద్దేశం. కాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ అమిత్ షా గారు కానీ మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పలేదు. నేను అమిత్ షా గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మేము విశాఖ రైల్వే జోన్ పట్టాలు ఎక్కించాం, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నాం అని చెప్పారు. కాపాడడం అంటే ఏంటి అర్థం ఏంటంటే ఇన్ మీన్ గవర్నమెంట్ పరిధిలో ప్రభుత్వ రంగాలు ఉండాలనేది మా కాన్సెప్ట్. 1-2 ఆల్టర్నేటివ్ పెద్దలందరూ చెప్పారు, క్యాప్టివ్ మైన్ కావచ్చు, శైలి విలీనం కావచ్చు, ఇవన్నీ కూడా మన ముందున్న ఆప్షన్స్. దీని మీద కూడా నేనేమంటానంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇది మన ఆస్తి, మన బిడ్డల ఆస్తి. నెక్స్ట్ జనరేషన్ ఇవాళ మనం ఉంటాం, రేపు పోతాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇచ్చిపోయి గిఫ్ట్. మన హయాంలో ఆస్తి పోయింది అనుకోండి, ఒక తండ్రి ఆస్తి పోగొడితే నెక్స్ట్ ఆ పిల్లలు ఒకప్పుడు మా తాతది లేకపోతే మా తండ్రిని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉమ్మడిగానే మనం పనిచేయాలి. మేము కూడా మా ప్రభుత్వం మీద కూడా అవసరమైతే పాజిటివ్ ప్రెజర్ బిల్డప్ చేస్తాం. అది మేము పాజిటివ్ ప్రెజర్ బిల్డప్ చేయకపోతే ఆ రోజు వీర్రాజు గారు ఒంగోలు మాట్లాడినప్పుడు చాలా మందిని అవహేళన చేశారు, మేమే కాపాడతామని. కాబట్టి ఇక్కడ మేము కాపాడతాం మీన్ అంటే అర్థం ఏంటంటే ఇందులో సెంటిమెంట్ మాత్రమే కాదు, మనకు ఆర్థిక అస్తిత్వం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని దాని అనువర్తనాలు కానీ రాబోయే రోజుల్లో హైడ్రో ప్రాజెక్ట్స్ కానీ అట్లాంటి గ్రీన్ ప్రాజెక్ట్స్ కానీ వస్తే మనకి విపరీతంగా డబ్బులు వస్తాయి. దాని మీద డబ్బు రావడమే కదా, ఒక సంస్థ డబ్బు వస్తే ఆ రాష్ట్రంలో ప్రజలకే కదా ఉపయోగం, మనకే కదా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు 3,000 మంది రిక్రూట్మెంట్ కి రంగం సిద్ధమైందని చెప్పి అంటున్నారు. ఇంకా కొద్దిమంది మేము ఇక్కడ పని చేయలేమని బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది ఒక సంధికాలం. అందుకని ఏంటంటే యూనియన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపచ్చు, అదే సమయంలో సందేహాలుగా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి మేము మాత్రం చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడే విషయంలో ఏకోన్ముఖంగా ఆలోచిస్తున్నాం. సందేహాలు అవసరం లేదు. న్యాచురల్ గా మిగతా వాళ్ళకి సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను మేమేమి ఇప్పుడు నేను చెప్పంగానే ఆ సందేహాలు వాళ్ళే వదులుకోరు. ఏదైనా కాలం తెలియజేస్తుంది. నిజాలు నిగ్గు తేలాలంటే కాల పరీక్షలో నిలబడాల్సింది, ఇంకా అంతకుమించి మార్గాలు లేవు. కాబట్టి ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి 4 ఏళ్ల పాటు అది ప్రైవేటీకరణ జరగకుండా కాపాడడంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేశారు. మాధవ్ గారు పనిచేశారు, విష్ణు కుమార్ రాజు గారు పనిచేశారు. బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కొన్ని వాస్తవాలు, అంతర్గతంగా మాకు చర్చలు జరుగుతాయి. పైకి మాకు సెంటిమెంట్ అది. దానివల్ల మేము మొన్న నష్టపోయాం కాడ, మన ఓట్లు కూడా ఎమ్మెల్సీగా మనం మాధవ్ గారు పడ్డప్పుడు అంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్ మాకు తగ్గుద్ది. ఇప్పుడు మేము ఓట్ బ్యాంకు మీరు అన్నట్టుగా ఇది చేయడం ద్వారా మాకు మంచి జరిగితే
మాకు ఓటు కూడా వస్తుంది కదా. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడితే విశాఖపట్నం వాసులకే కాదు కదా. బట్ విల్సన్ గారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి అంటే బాధల్లో ఎక్కడ కలుగుతోందంటే ఈ మాధవ్ గారు తర్వాత విష్ణుకుమార్ రాజు గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ కారణంగానే పెద్ద ఎత్తున బాధ కలుగుతా ఉంది కదా కార్మిక సంఘాల నాయకుల్లో కూడా. నేను ఆ స్టేట్మెంట్స్ ని అబ్జర్వ్ చేయలేదండి. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ గా మా పార్టీ లైన్ చెప్తున్నాము. మా పార్టీ లైన్ మాకు ఇచ్చిన డైరెక్షన్ మేము ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతాం అనేది అఫీషియల్ హోదాలో నేను చెప్తున్నాను, అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఇక పార్టీ లైన్ ఒకటి ఉండొచ్చు, ఏది ప్రైవేటీకరణ మాకు అనుకూలమైన అంశాల్లో ప్రైవేటీకరణ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రైవేటీకరణ లేకుండా ఏమి నడుస్తుంది రోజు దేశంలో, ప్రతి వ్యవస్థలోనూ ప్రైవేటీకరణ పెరుగుతుంది కదా. కాబట్టి దీని మీద ఒక డిస్కషన్ నడవాలి. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారే ప్రైవేటీకరణకి పెద్దపీట వేశారు కదా. పెద్దపీట వేసిన తర్వాతనే కదా భారతదేశంలో మనకి తలసరి ఆదాయం పెరగడము, వేగవంతం కావడం. ఇప్పుడు రోడ్లు వచ్చాయి, రోడ్లు ప్రైవేటీకరణ కదా జరుగుతుంది. 4 లైన్స్ కానీ ఇవన్నీ కూడా స్వర్ణ చతుర్భుజ రోడ్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వబడ్డాయి కదా. మన టోల్ గేట్ అన్నాము, ఏంది టోల్ గేట్, వాళ్ళు టోల్ గేట్ వసూలు చేసుకుని మనకి రోడ్డు మార్గం వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది 2 అంశాలు ఉంటాయి. ప్రభుత్వం అంటే ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కాబట్టి మనం ఆర్టీసీని కాపాడుకుంటాం, ప్రైవేట్ బస్సులే కాపాడుకుంటాం. కానీ ఇది మనది దిముఖ వ్యూహం. మన రాజ్యాంగమే చెప్తాం, దృఢ రాజ్యాంగం మన రాజ్యాంగం. కాబట్టి అవసరమైన దగ్గర మార్పులు చేర్పులు చేసుకుంటా ఉంటాం. ఇక్కడ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పేదది కాదు, అండర్ లైన్. కాబట్టి 3 లక్షల కోట్ల ఖరీదు చేసే విలువైన భూములు ఉన్నాయి. దీన్ని కాపాడుకోవడం విషయంలో అందరూ ఏకోన్ముఖంగా, నేనైతే ఈ ఇష్యూలో రాజకీయాలు మాడదలుచుకోలేదు. అందరం కలిసి ఒక పార్టీ మీద ఉన్నాం కాబట్టి అమిత్ షా గారితో, నరేంద్ర మోడీ గారితో, మా పార్టీ అధ్యక్షులతో స్పష్టంగా మాట్లాడుకున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ పరిణామ క్రమం జరిగింది. లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ మీరు అన్నట్టు 1,450 కోట్లు కాదు, అది ఎన్ని గడింది కేంద్ర ప్రభుత్వం సంబంధించి. మేము దీనికి సంబంధించి ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా మన దీన్ని ఇస్తున్న ఈక్విటీ షేర్లో కానీ, లేకపోతే 1,040 కోట్లు వచ్చి వర్కింగ్ క్యాపిటల్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే భవిష్యత్తులో వీటన్నింటినీ కూడా మల్టిప్లికేషన్ జరుగుతాయి. మనం పెట్టిన డబ్బులు మల్టిప్లికేషన్ జరిగి ఎక్కడ దగ్గర ఇప్పుడు అదే సమయంలో బ్యాంకుల నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకుల నుంచి లోన్ మేము ఇవ్వడం లేదు అంటున్నారు. నష్టం పోతున్న సంస్థలకి ఎవరెవరు అయితే ఇది లాభాల బాటలో పట్టించినప్పుడు బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి పాజిటివ్ గా. దీని మీద ఒక విస్తృతమైన అధ్యయనం జరగాలి, విస్తృత డిస్కషన్ జరగాలి. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా అగ్నిలో కాదని అపరంజ ఆభరణ కాదాలదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని కూడా అక్కడ బ్లాస్ట్ పనిచేసులు ఎట్టయితే నలిగి ఇనుము బయటకు వస్తుందో, పొటమారి వస్తుందో, అట్టాగని ఈ చర్చల ద్వారా కార్మిక సంఘాల చేసిన త్యాగం వృధా బాబు. వాళ్ళు నిరంతరం చేస్తున్న పోరాటాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము, దాన్ని వ్యతిరేకించడం లేదు. పవన్ కళ్యాణ్ ఓపెన్ గా వెళ్ళి కూడా మా మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ రైతులకి వాళ్ళ కార్మికులకు అండగా నిలబడ్డారు. అదేవిధంగా మా పార్టీ కూడా నిలబడింది. ఇక్కడ అందరం కలిసి ఏకోన్ముఖంగా ఒక లక్ష్యం కోసం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. భావితరాల హక్కు ఇది. ఇప్పుడు ఇది మా ఒక్క హక్కు కాదు, వాళ్ళందరూ త్యాగాలు చేశారంటే అప్పట్లో ఒక లక్ష్యం కోసం చేశారు. దానివల్ల మన సంపద పెరుగుతుంది. ఆ సంపదని మనం కాపాడుకోవాలి. ఎక్కడైనా సరే కాపాడుకుంటే ఈ ఉక్కు కార్మిక ఏదైతే సమ్మెకు ఉన్నాయి, ఇవన్నీ నిరసనలు ఉన్నాయి, కేవలం కార్మికుల సమస్య అనుకుంటే పొరపాటు సార్. కార్మికుల సమస్య కాదు, ఉక్కుకు ఉపాధికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక మాట చెప్తాను, ఇవాళ ల్యాండ్, శాండ్, మైను, అట్లాగే సిమెంట్, ఉక్కు, ఈ 5 ప్రాధాన్యత వహించింది. ఎందుకంటే మీకు నిర్మాణ రంగంలో ఉపాధి బాగా లభిస్తుంది. పొద్దున వ్యవసాయం మెల్లమెల్లగా 50% దిగిపోతున్నది. వ్యవసాయంలో ఆదాయం లేవు. ఏముంటది, పరిశ్రమలు మా 20-22% దాటదు ఎప్పుడు పరిశ్రమలు ఉపాధి. కానీ నిజంగా సర్వీస్ రంగం కంటే బాగా ఉపాధి లభించింది. సర్వీస్ రంగం ఎట్లా పెద్ద వాటా ఉంటుంది, కానీ ఈ ఉపాధి లభించే దానిలో నిర్మాణ రంగం చాలా పెద్దది. అవినాష్ గారు మీకు తెలుసు, నిర్మాణ రంగంలో ఉక్కు ప్రాధాన్యత, ఉక్కు సిమెంట్ కదా, ఉక్కు సిమెంట్ 3 ప్రాధాన్యత రేపు. అందుకనే ఉక్కు ఉక్కు కేవలం కార్మికుల సమస్యగా మాత్రం చిత్రించొద్దు మనం, లార్జ్ స్కేల్ లో దీని గతిశక్తికి కావాల్సింది. కాబట్టి దాని మీద అసలు మనకి ఇంకో డిఫరెంట్ ఒపీనియన్ ఉండదు, అందరికి కూడా ఒకటే రైట్. ఒక మాట గఫూర్ గారు, ఒక మాట చెప్పండి సార్. ఎక్కడ చూసినా సరే నాకు ఎప్పుడు వినిపించేటువంటి మాట అంటే ఇట్స్ ఎట్ టు బి అండర్స్టూడ్. దీనికి సంబంధించిన లోతైన విచారణలు నిజంగా జరిగి అండర్స్టాండింగ్ అనాలిసిస్ బయటికి రావాలేమో. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్ళిన తర్వాతే పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నాయి అనేటువంటి మాట చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి నేను విన్నటువంటి మాట. అసలు దానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏమై ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎందుకు లేదు, ప్రైవేట్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ ఎందుకు వస్తుంది? అవినాష్ గారు, అది ఆ ప్రచార పటాటోపం తప్ప ఫ్యాక్ట్ కాదండి.
ఈ దేశంలో లక్షల పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో మూతపడినాయండి. లక్షల పరిశ్రమ ప్రైవేట్ రంగంలో ఉండే పరిశ్రమలు మూసేసి కార్మికులు బయటికి తోలితే దిక్కులేని పద్ధతిలో కనీసం పిఎఫ్ కూడా రానటువంటి కేసులు 100 కేసులు చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు నిజంగా ప్రైవేట్ రంగమే అంత గొప్పగా అయితే ఇంకెంత దేశం చాలా అభివృద్ధి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత ఉన్నది ప్రభుత్వ రంగానికి. అక్కడ ఎస్టీలు ఉద్యోగ రంగాల్లో రక్షణ ఉంటుంది, ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత వేతనాలు కూడా ఏది లివింగ్ వేజెస్ లేదా ఫెయిర్ వేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందండి, ప్రైవేట్ రంగంలో ఉండదు. మేము ఇప్పుడు సిమిలర్ స్టీల్ ప్లాంట్ కర్ణాటకలో చూసామండి. కర్ణాటక మన విశాఖ ప్లాంట్ లో పనిచేసేటువంటి వాళ్ళతో సగం జీతమే అక్కడ ఇస్తున్నారు, వాళ్ళతో డబుల్ వర్క్ అక్కడ చేస్తున్నారు. ఏమి అంటే పని చేస్తావు బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రభుత్వ రంగం అనేది సమాజానికి అవసరం అండి. ప్రభుత్వ రంగంలో అయితే లేకపోతే అసలు దళితాలు లేదా వెనుకబడిన కులాలు మొత్తం ప్రజలందరూ నాశనం అయిపోతారు. సామాజిక బాధ్యత ఉండదు ప్రైవేట్ రంగానికి. లాభం ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్తున్నారు కదా 70 గంటలు పని చేయమని. ఎల్ఎన్టీ ఆయన చెప్తున్నాడు 90 గంటలు పని వారానికి. 90 గంటలు వారానికి అంటే ఎన్ని గంటలు పని చేయాలని రోజుకు? ఏమో మనుషులు ఆలోచన ఉందే వీళ్ళకు. కాబట్టి లాభము తప్ప సామాజిక బాధ్యత లేనటువంటిది ప్రైవేట్ రంగం. సమాజాన్ని ముందుకు తీసుకొని పోవడానికి, సమాజం యొక్క అవసరాన్ని వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని పనిచేసేది ప్రభుత్వ రంగం. కాబట్టి ప్రభుత్వ రంగం ఎందుకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలంటున్నాం? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎస్సీ ఎస్టీలు ఈ రోజు కూడా తీసుకోండి, ఆ చుట్టుపట్ల ఉండేటువంటి జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు 1000 మంది అక్కడ ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు బాగుపడిపోయినాయి, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఒకరికి మంచి ఉద్యోగం వస్తే వాళ్ళ తరం బాగుపడిపోతుంది. కాబట్టి సామాజిక బాధ్యత ప్రైవేట్ రంగానికి ఎక్కడ ఉందండి? ప్రభుత్వ రంగానికి ఉంటుంది. కాబట్టే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి ఉంటుంది అనేది మా కాన్సెప్ట్. సరే విమానాలు ఎగురుతున్నాయి, బాగా వెనుకోవచ్చు. ఇప్పుడు టాటా మోసం చేసినారనేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది, వాళ్ళ పైలట్ సంఘం చెప్తుంది. టాటా వాళ్ళు మోసం, టాటానే చనిపోయినాడు, ఇప్పుడు ఇంకో టాటా వచ్చిండొచ్చు. పాయింట్ ఏమిటంటే నేను విల్సన్ గారితో ఆ విషయంలో ఇప్పుడు తగాద పడదలుచుకోలేదు. ఆయన కూడా అంగీకరించేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేటువంటి పాయింట్ ఆయన ఉన్నాడు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తెలుగుదేశం వాళ్ళని కనుక ఎవరినైనా పిలిచింటే వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసే వాళ్ళము. పిలిచాం సార్ యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్ ఆయన జాయిన్ అవ్వలేదు. ఒక ఆల్ పార్టీ డెలిగేషన్. ఇప్పుడు మాట్లాడ మేము పోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళ దగ్గర పోయి మేము మాట్లాడలేం కదా. ఈ రాష్ట్రం తరఫున ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని పోతే అన్ని పార్టీలు కలిసి మొక్కుతాం ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అయ్యా మీరు చేసింది మంచిదే, ఈ 2 పనులు చేయండి స్వామి అని చెప్తాం. ఆ రకంగా ఒక రాష్ట్ర ప్రగతికి సూచిక ప్రతీక అది. రాష్ట్రం గర్వపడేటువంటి ప్లాంట్ అండి అది. కొత్తగా కడపలో పెడతామని రాలేదు, అది వదిలేద్దాం. కనీసం ఉండే ప్లాంట్ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్, దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలా? కాబట్టి అందరం కలిసి కృషి చేయాలి. ఇప్పుడు రెండవది అవినాష్ గారు, అసలు ఇంత యూనిక్ ప్లాంట్ భారతదేశంలో ఏది లేదండి. సముద్ర తీరాన 20,000 ఎకరాల భూమి కలిగి ఉండే ప్లాంట్ ఇంకోటి లేదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాంట్, చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండి. సముద్ర మార్గం ఉంది, ఎగుమతి చేయొచ్చు, బొగ్గు దిగుమతి చేసుకోవచ్చు. చాలా యూనిక్ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ ని కాపాడుకోవడానికి విల్సన్ గారు ఏదైతే చెప్తున్నారో, బీజేపీతో మేము రోజు తగాదా పడతాం, కానీ ఈ విషయంలో విల్సన్ గారు పార్టీగా మేము మాట్లాడడం లేదు, అందరి ఆత్మగౌరవం ప్రతీక ఇది అంటున్నారు. నేను అభినందిస్తున్నాను. కాబట్టి మీరు మీ ప్రయత్నాలు చేయండి, మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమైనా షేర్లో కలపడము, మన క్యాప్టివ్ మైన్స్ తీసుకోవడం సాధించుకోగలిగితే ఈ ప్లాంట్ ఇంకెవరికి భయపడాల్సిన పని లేదండి, బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది అనేసి. ఒక్క మాట అవినాష్ గారు, టైం అయిపోయింది, బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ప్రభుత్వ రంగం మంచి ప్రశ్న వేశారు కనుక ఏమంటారు, ఆర్టీసీ ఉదాహరణ తీసుకోండి. ఒక బస్సు 9 మంది పని చేస్తారు, అదే ప్రైవేట్ లో 4 నడిపిస్తాడు, అంటే వెట్టి చాటింగ్ చేయిస్తాడు, తప్పు కదా?
ఆర్టీసీ కూడా మారింది. ఇప్పుడు ఆగుడుతో పనిచేసింది. ఒక బస్సు నడపడానికి ఆగుడు సిబ్బందిని ఉపయోగిస్తుంది. అట్లా నేనేమంటున్నానంటే ప్రైవేట్ రంగం అంతా అద్భుతంగా లేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టపోయింది, పారిపోయింది వాడు, చూసినాం కదా మనం. అందుకని ప్రభుత్వ రంగం అంతా పనికిరాంది, ప్రైవేట్ రంగం అంతా పనికొచ్చేదని ఏం లేదు. దానికి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఎక్కడైతే నష్టాలు వస్తున్నాయో పూర్తిగా దాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. అన్నింటిని ఒకటే గాట కట్టొద్దాను. అంతకని రైట్. అచ్యుతరావు గారు, మీ ఫైనల్ కామెంట్స్. విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే ఆయనతో ఒకటి విభేదిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల సంగతి, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. అక్కడ ఎండి లేకపోయినా, అక్కడ జనరల్ మేనేజర్ లేకపోయినా, అక్కడ కార్మికుడు లేకపోయినా అది రాష్ట్ర ప్రభుత్వానికి, అది జగన్మోహన్ రెడ్డికో లేదా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికో సంబంధం లేదు. అది కేంద్ర మంత్రి వారి ఫెయిల్యూరే. అదొకటి. రెండోది, ఆయన చెప్పాడు పబ్లిక్ రంగ సంస్థల కన్నా ప్రైవేట్ రంగ సంస్థలు బాగా ఉన్నాయని. గఫూర్ గారు ఎందా చెప్పారు మీకు. అనేక ప్రైవేట్ రంగ సంస్థలు ఈ దేశంలో వేలాది సంస్థలు మూతపడ్డాయి. అదొకటే కాదు, ఇప్పుడు మా పక్కనే గంగవరం పోర్టు, రాజుగారు ఉన్నప్పుడు ఆ పోర్టు నడిచింది. అసలు అగ్రిమెంట్ ఏంటది? రాజుగారు 10 సంవత్సరాల తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది అదానీ గారికి అమ్మారు. మొన్న ఆయన అదానీ గారు చేతులు ఎత్తేస్తే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి బొగ్గు సప్లై చేసింది ఎవరు? విశాఖపట్నం పోర్టు. అది ఒక పబ్లిక్ రంగ సంస్థ కాబట్టి ఆ పోర్టు స్టీల్ ప్లాంట్ ఆదుకుంది. గంగవరం పోర్టు ఈ వాటికి రన్ అవ్వట్లేదు, అది ప్రైవేట్ సంగతి. అదొకటే కాదు, ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో గాజువాక నియోజకవర్గంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. మన రాష్ట్రంలో కీలకమైన పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉంది, విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా భారీ పరిశ్రమ ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే. దాన్ని మనం అందరం కలిసి సంరక్షించుకోవాలి. గఫూర్ గారు చెప్పినట్టు, రామ్మోహన్ రావు చెప్పినట్టు, విల్సన్ గారికి మరోసారి ధన్యవాదాలు చేస్తాం. ఇక్కడ రాజకీయాల కన్నా ఈ ప్లాంట్ ని కాపాడుకోవాలి. ఒక 32 మంది ప్రాణత్యాగాలే కాదు, ఇంకా 50% రిహాబిలేషన్ పీపుల్ కి ఉద్యోగాలు ఇవ్వలేదు. అది దృష్టిలో పెట్టుకోవాలా. వేలాది ఎకరాలు సమీకరించి స్టీల్ ప్లాంట్ నిర్మించి, సరే అది ఒక్క కార్మికుల సమస్య కాదు. కార్మికులు ఉన్నది మహా అయితే 15,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కానీ ఆ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తుంది 150,000 మంది ఈ నగరంలో. ఇందాక రామ్మోహన్ రావు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ రాష్ట్రంలో పెరుగుతుంది. అపార్ట్మెంట్స్, రోడ్స్, ఇట్లన్నిటికి కావాల్సింది స్టీలు. కాబట్టి వీళ్ళందరినీ పరిరక్షించారు. ముఖ్యంగా రిహాబిలేషన్, ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఇంకా 50% మందికి ఉద్యోగాలు కల్పించబడలేదు. వారిని కూడా మనం పరిగణలోకి థ్యాంక్ యూ సార్. అంటే టైం అయిపోయిన ఉద్దేశాన నేను మళ్ళీ విల్సన్ గారు లాస్ట్ కామెంట్స్ తీసుకోలేకపోతున్నా. బట్ విల్సన్ గారు ఇందాకే చెప్పారు, మేము అందరం అన్ని పార్టీస్ కలిసి మనం ముందుకెళ్దాం అనేటువంటి మాట. నేను దాన్నే కంక్లూజివ్గా తీసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి నేను కోరుకునేది కూడా అదే. 4 Sides టీవీ తరపున, అవినాష్ జనగామ తరపున కానీ పర్సనల్ ఎగ్జాక్ట్లీ అందరూ కలిసి అందరూ కలిసి ముందుకు వెళ్తే డెఫినెట్గా అందరూ కలిసి ముందుకెళ్తే డెఫినెట్గా విశాఖ స్టీల్ని కాపాడుకునేటువంటి స్థాయి ఉంటుందనేటువంటిది వాస్తవం. బీజేపీ నాయకుడు అయ్యుండి కూడా నేను నా పార్టీని పక్కనెట్టయినా సరే, లేదా పార్టీ లైన్, పార్టీ స్టాండ్ని కాపాడుతూనే నేను చెప్పాల్సుకున్నటువంటి మాట ఇది అనేటువంటి మాట చాలా చక్కగా చెప్పారు విల్సన్ గారు. ఈ సందర్భంగా ఇవాల్టి డిబేట్ మాత్రం నేనైతే చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరి స్టాండ్ ఒకటే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్స్. అందరూ ఒకటే కోరుకున్నారు, విశాఖ ఉక్కుని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది అనేటువంటి మాట. అండ్ దట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరోసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 3 లక్షల ఎకరాల ఉన్నటువంటి స్థలం ఉంది మనకి. అదేవిధంగా అత్యంత అద్భుతమైనటువంటి ప్లేస్లో ఉంది విశాఖ స్టీల్ అనేటువంటి. పక్కనే పోర్ట్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్ని ఈ విషయంలో ఎక్కువగా వాడకపోయినా రైల్వే లైన్ తర్వాత ఏదైతే పోర్ట్ ఉందో, పోర్ట్ ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి చాలా ఈజీ అయిపోతుంది. నేచర్ మనకి తోడుగా ఉంది. దీన్ని ఒక్కసారి మరోసారి ఆలోచించి సెయిల్లో కలపడమా, లేదా పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించడమా, ప్రభుత్వం ఆలోచించి తొందరలో డెసిషన్ కనుక తీసుకోకపోతే ఈ ఆందోళన ఉధృతం అయ్యేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నేను అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.